హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెంతం కూర పప్పు చేయబోతున్నాం. పప్పు కడుక్కొని అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక కుక్కర్లో వేసుకోవాలి. కందిపప్పు నానబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతం కూర కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మంచిగా కడుక్కోండి. పసుపు వేసుకోవాలి. నీళ్ళు పోసుకోండి, ఒక గ్లాస్. దీన్ని ఒక 2 విజిల్ వేసినాం. కొంచెం ఇలా అవుతుంది. దాన్ని మెదుపుకోవాలి. అంత మెత్తగా కూడా ఉండదు, కొంచెం పలుకుల్లాగానే ఉండాలి పప్పు. వేసుకోవాలి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయండి. అట్లా అవుతుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను 2 వేసుకున్నా. కారం తగినంత వేసుకోండి. కారం వేసుకున్నాక వన్ స్పూన్ వేసుకోండి కారం. మంచిగా కలుపుకొని తర్వాత గ్యాస్ పైన బాండి పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో 30 స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, వేసుకోవాలి. అది కొంచెం వేగినాక ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కల్మాకు వేసుకోవాలి. ఇది వేగినాక అందులో పప్పు పోసుకోవాలి. చింతపండు అవి ఏమి వేయదు. టమాటాలు వేస్తాం కదా, అదే పులుపుగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అంతే. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా.